బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. మనం మాఘమాసం యొక్క ప్రశస్త్యం, మాఘ పురాణం గురించి ఎంతో అద్భుతంగా ఎన్నో విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా నైమిషారణ్యంలో సూత పౌరాణికుడు శౌనకాది మహాములందరికీ కూడా వివరించాడు. ఇదే విషయాన్ని వశిష్ఠుడు దిలీప మహారాజుకు తెలియచేశారు. అయితే మనం ఎన్నో కథలు వృత్తాంతాలని తెలుసుకుంటూ వస్తున్నాం. అన్ని మాసాల్లోకెల్లా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఉన్న ఈ మాఘమాసం చాలా ప్రశస్తమైనది. ఈ మాఘమాసంలో నదీ స్నానం ఇంకా ఉత్తమోత్తమైనది అని చెప్తూ ఉంటారు. ఎన్ని జన్మల్లో చేసిన పాపమైనా ఈ మాఘ స్నానంలో ప్రాతకాలం సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేస్తే ఆ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం స్నానం చేసే ముందర ఒక సంకల్పం చేసుకుంటాం. నా పాపాలన్నీ పోవాలి అని ఒక అభీష్టంతో స్నానం చేస్తాం. మనం ఏదైతే అనుకుని చేస్తూ ఉంటామో అదే నిజమవుతుంది. ప్రకృతి దాన్నే స్వీకరిస్తుంది. అందులో నదిలో చేయటం వల్ల ఎందుకు పాపాలు పోతాయి అని అంటే, నదిలో అత్యుత్తమమైన శక్తి దాగి ఉంటుంది. విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మనకు సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్రకాంతి, ఔషధీ గుణాలు, అలాగే ఎంతోమంది పుణ్యాత్ములు సత్పురుషులు ఆ నదులలో స్నానం చేయటం వల్ల వారి పుణ్యం కూడా ఆ నదులకు ఆపాదించబడుతూ ఉంటాయన్నమాట. అలా ఎన్నో రకాలుగా ఎంతో ఔన్నత్యాన్ని సంపాదించుకున్న ఆ నది నీళ్ళల్లో మనం ఒక్కసారి మునకలు వేస్తే చాలు, మన శరీరం ఉత్తేజవంతమవుతుంది, శక్తివంతమవుతుంది. మనం ఇంకా చాలా బాగా మన విజయం వైపు అడుగులు వేయటానికి మార్గదర్శనం అవుతుంది. అయితే మరి పూర్వకాలంలో ఎవరెవరు ఈ నదీ స్నానాలు చేశారు, వారు ఎటువంటి ఫలితాలు పొందారు? అయితే ఒక నలుగురు కన్యలు వాళ్ళు మాఘమాసంలో నదీ స్నానం చేయటానికి బయలుదేరుతూ ఉంటారు. అనుకోకుండా ఒక జంతువు వాళ్ళని తరుముతూ ఉండటంతో పాపం వాళ్ళు బావిలో పడిపోతారు. ఆ బావిలో పడిపోయిన వాళ్ళని బయటకు తీసి వాళ్ళకి మళ్ళీ పునర్జీవనం పోస్తారు. ఎవరు? మాఘమాసంలో స్నానం ఆర్జించి చక్కగా పుణ్యాన్ని సంపాదించిన వ్యక్తి. అయితే వాళ్ళు కొద్దిసేపు ఒక మరణం యొక్క అనుభూతిని పొందుతూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఏంటి? నలుగురు కన్యలు సువృత కథ చెప్తూ ఉంటారు. వాళ్ళు నరకానికి అక్కడ దాకా వెళ్ళి ఎన్నో చూసి మళ్ళీ వచ్చేసారనమాట. అంటే యముడి గురించి ఘోర తపస్సు చేయటం వల్ల యముడు అనుగ్రహించటము, అలాగే మళ్ళీ వాళ్లకు ఆయుష్ని ఇవ్వటం, ఇదంతా మనం పూర్వపు అధ్యాయాలలో తెలుసుకున్నాం. అయితే ఈ 9వ అధ్యాయంలో ఈ నరకాల ప్రశస్తి, అయితే నరక లోకాలు, వాటి వివరణ గురించి మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తాను చేసిన పుణ్యాలు పాపాలకు తగ్గట్టుగా పుణ్యలోకాలు పాపలోకాలు అనేవి సంప్రాప్తిస్తూ ఉంటాయన్నమాట. అయితే మనిషి మరణం తర్వాత తాను చేసిన కర్మఫలాన్ని బట్టి యముడు వాళ్లకు ఆయా లోకాలను కేటాయిస్తూ ఉంటారనమాట. ఎవరైతే పుణ్యం చేశారో అంటే ఏంటి, వాళ్ళ నిత్య నైమిత్తిక జీవన కాలంలో వారి ధర్మాలను వారు పాటిస్తూ తానొవ్వక ఎవరిని కూడా నొప్పించకుండా వారి ధర్మాన్ని అంటే ఏంటి, వారికి సంబంధించిన పనులు వాళ్ళు చూసుకోవటం, ఇంట్లో తల్లిదండ్రులను అత్తమామలను గౌరవంగా చూసుకోవటం, పిల్లలను వాత్సల్యంతో చూడటం, పెద్దవాళ్ళను గౌరవించటము, ఇంటికి కావాల్సినవన్నీ కూడా వసతులు సౌకర్యాలు సమకూర్చటము, అలాగే ధన సంపాదన విషయంలో కూడా చాలా చక్కగా వ్యవహరించటం, జాగ్రత్తగా పొదుపు విషయంలో కూడా ఎంతో ఔచిత్యంగా వ్యవహరించటం, ఇలా ఎవరి ధర్మాన్ని వారు ఎవరి కర్తవ్యాన్ని వారు మాటలతో కానీ చేతలతో కానీ మరే విధంగా రాతలతో కానీ ఎవరిని హింసించని వారు, వీరి ఇలా ఉత్తమోత్తమైన జీవితం గడిపిన వారు మరణానంతరం వాళ్ళకి బాట ఎలా ఉంటుందంటే, పుణ్యం చేసిన వారికి అసలు కన్యలు ఎదురొస్తూ ఉంటారు.
యముడు ఎదురొస్తారు, స్వాగతం పలుకుతూ ఉంటారు, వాళ్ళని చక్కగా పూల బాటలో తీసుకెళ్తూ ఉంటారు, సకల మర్యాదలు చేస్తారు, రాచ మర్యాదలు చేస్తారు. అసలు నిజంగా చాలా అద్భుతంగా ఆశ్చర్యపోతారు అందరూ. ఏంటి ఇంత ఉత్తమ గుణాలు ఉత్తమంగా జీవనంలో వ్యవహరించిన వారికి యముడు ఎదురొచ్చి స్వాగతం పలికి ఆసనం వేసి వారికి సకల మర్యాదలు చేస్తారనమాట. అంటే ఏంటి, పుణ్యం చేసిన వారికి ధర్మం చేసిన వారికి ఈ లోకంలోనే కాదు ఆ లోకంలో కూడా వాళ్ళకి సకల మర్యాదలు కూడా జరుగుతాయి. అదే పాపం చేసిన వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళని ఎలా తీసుకెళ్తారు అంటే అతి దారుణ భయంకరంగా ఉంటుంది. అసలు విన్న వాళ్ళకి ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. ఇట్లా రోమాలు నిక్కపరుచుకుంటూ ఉంటాయి. వాళ్ళని ఎలా అనుకుంటున్నారు, కొడుతూ తిడుతూ ఈడ్చుకుంటూ కొరడా దెబ్బలు కొడుతూ ఆ వెళ్ళే దారి కూడా ఎలా ఉంటుందంటే బురద బురదగా ఉంటుంది. కప్పలుంటాయి, పాములుంటాయి, తేళ్ళుంటాయి, ఇనప చువ్వులుంటాయి, అవి గుచ్చుకుంటూ ఉంటాయి, రాసుకుపోతూ ఉంటాయి. తర్వాత ఇనుప కడ్డీలతోటి ఇలా వాతలు పెడుతూ ఉంటారు. ఎవరైతే చాలామందిని తిడుతూ ఉంటారు కదా, వాళ్ళ నాలుకను ఇట్లా తాళ్లతో కట్టి ఏలాడదీస్తూ ఉంటారు, పీకేస్తూ ఉంటారు. కాళ్ళతో తన్నిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాళ్ళల్లో ఇలా పొడుస్తూ ఉంటారనమాట, ఎర్రగా కాల్చిన వాటిని. ఇలా మనం ఏ అంగానికి సంబంధించి మనం ఎటువంటి దుష్కర్మలు దుశ్చర్యలు చేస్తుంటామో దానికి సంబంధించి శిక్ష అంటే ఏంటి, మనం ఈ చేతితో తప్పు చేసామంటే ఈ చేతికి శిక్ష పడే తీరుతుందన్నమాట. అది ఇక్కడ పడకపోవచ్చు, అక్కడ తప్పించుకోలేం మనం. కాబట్టి జీవితకాలంలో ఎప్పుడు ఎవరిని ఏమీ అనకుండా చూసుకోవాలి. ఇంకా నరకాలు ఎలా ఉంటాయట అంటే చాలా ఇదిగా వర్ణించారు. మనకు యమలోకం మొత్తం కూడా 86 యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుందన్నమాట. 86 యోజనాల విస్తీర్ణం తోటి యమలోకం మొత్తం ఉంటుంది. అందులో 28 కోట్ల నరకాలు ఉన్నాయట. చూసారా, స్వర్గాల కంటే నరకాలకే ఎక్కువ పాపులారిటీ డిమాండ్ ఉందన్నమాట. సో అవి కూడా ఎలా ఉంటాయి అని అంటే భయంకర, అతి భయంకర, చండ, మహాచండ, ప్రచండ, అబ్బో వాటిని ఒక్కొక్క దాని పేర్లు కూడా చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. రౌరవాది నరకం అంటూ చాలా భీషణ, అతి భీషణ, కుంభీపాక, చాలా పేర్లు కూడా విచిత్రంగా ఉంటూ ఉంటాయన్నమాట. అంటే ఎవరెవరు చేసిన పాపానికి తగ్గట్టుగా వారికి శిక్ష పడే తీరుతుంది. వాళ్ళని ఎలా, వాళ్ళ శరీరం అంతా కూడా నల్లగా కాటుకలాగా తయారైపోతుందన్నమాట. అసలు గుర్తుపట్టలేకుండా ఉంటారు. అయితే ఒక పాపి రాగానే వాడి చిట్టా అంతా చిత్రగుప్తుడు మొత్తం చదువుతూ ఉంటాడనమాట. దానికి తగ్గట్టుగా యమధర్మరాజు బ్యారేజ్ వేస్తాడు, వీడికి ఎంత శిక్ష వెయ్యాలి అని. అందరూ అనుకుంటూ ఉంటారు, ఈ ఉన్నదే ఈ చిన్న జీవితం కదా, ఎవరు ఉంటారో ఎవరు పోతారో, పోయిన తర్వాత కాళ్ళు చేతులు ఎటుంటే ఏంటని అనుకుంటారు. కానీ చాలా పొరపాటు. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే సంచితం, ప్రారబ్ధం, ఆగామి అన్నమాట. వీటిలలో మనం ఏది ఉంచుకోకూడదు, జీరో బ్యాలెన్స్ ఉంచుకోవాలి. అప్పుడే మనకు మోక్షం లభిస్తుంది. అయితే మనం కర్మ ఫలితంగా చాలా పనులు చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చాడండి. ఆ కర్మల్ని రూపుమాపుకోవడానికి కూడా ఎన్నో దారులు ఇచ్చాడు. వాటిల్లో ఒకటి ఉత్తమోత్తమైనది మాఘమాసంలో ప్రాతకాలం, అంటే సూర్యోదయానికి అరగంట ముందు మనం స్నానం చేయటం. అలా ఎవరైతే ప్రాతకాలంలో స్నానం చేస్తారో కొద్దిపాటి ఈ రౌరవాది నరక బాధల నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు చేసిన దానికి వారు అనుభవించక తప్పదు. మనం ఈ లోకంలో తప్పించుకున్నా ఆ లోకంలో మటుకు అస్సలు మనల్ని రక్షించేవారే ఉండరు. కాబట్టి నిత్యం గురువులు మనకేం చెప్తూ ఉంటారో, నిత్యం హరినామస్మరణ, లేకపోతే శైవులైతేనేమో శివనామస్మరణ. ఎవరు ఏ వర్ణం వారైనా ఏ వర్గం వారైనా నిత్యం ఒక భగవన్నామ స్మరణ చేస్తుంటే మన చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుందన్నమాట. అప్పుడేంటి, మనం ఏది కూడా ఇంకొకటి చెడు చేసే అవకాశం మనకు రాదు, ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా అది మనల్ని ఏమీ తాకలేదన్నమాట. సో ఇలా దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు, ఓ రాజా, అందుకనే నలుగురికి మంచి చేసే పనులు చేసామనుకోండి, ఆ మంచి పనులు చేయటం అంటే ఉదాహరణకు ఇప్పుడు తటాకాలు తవ్వించామనుకోండి, బావులు తవ్వించామనుకోండి, ఎవరైతే నీళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళు ఆ నీళ్ళను ఉపయోగించుకొని వాళ్ళు
ఆ నీళ్లను వాడుకుంటూ ఆనందపడతారో వారు ఏదైతే ఆనందం పొందుతారో అదే పుణ్యం. ఆ పుణ్యం నీకు సంప్రాప్తిస్తుంది. అందుకనే రాజు అయిన వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ఇలాంటి పుణ్య కార్యక్రమాలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయటం. అంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరికి తగ్గట్టుగా వారు జీవనంలో ధర్మవర్తనంతో ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వారు ఈ రౌరవాది నరకం నుంచి బయటపడతారు అని అక్కడ దాకా వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చిన ఆ నలుగురు కన్యలు చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారనమాట. యమలోక వర్ణన, నరకంలో పాట్లు, తర్వాత నరకాల లోకాల వివరాలు చాలా అద్భుతంగా ఈ 9వ అధ్యాయంలో వివరించారు. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.